ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు దేవుని వాక్యంలో నుండి ఒక మాట. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనము. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనము. మన శరీరంలోకి వెళ్ళిన ఆహారం 24 గంటల్లో మలినంగా బయటికి వెళ్ళిపోవాలి, లేకపోతే అనారోగ్యం. మన శరీరంలోకి వెళ్ళిన నీళ్లు 4 గంటల్లో బయటికి వెళ్ళిపోవాలి, లేకపోతే జబ్బులు. మన శరీరంలోనికి వెళ్ళిన గాలి 1 నిమిషంలో బయటికి వెళ్ళిపోవాలి, లేకపోతే మనం రోగస్థలము అవుతాం. మనలోనికి చేరిన కోపము, అసూయ, ద్వేషం, మోసం ఇలాంటివన్నీ కూడా సంవత్సరాలుగా మనలోనే ఉంటే ఏమవుతుందో తెలుసా? మనం దినదినము ఆత్మీయ రోగస్థలముగా తయారవుతాం. మనం ప్రతిరోజు నెగిటివ్ ఎనర్జీతో కొద్దిగా ఆత్మీయంగా మరణిస్తున్నామన్న చేదు నిజం మనం గ్రహించుకోవాలి, వాటిని ఒప్పుకోవాలి. సహోదరి సహోదరులారా, మనలో చేరి బయటికి వెళ్ళిపోకుండా తిష్ట వేసుకుని మన ఆత్మీయ జీవితాన్ని మృతతుల్యం చేస్తున్న కోపాన్ని, ఒత్తిడిని, ద్వేషాన్ని, బద్ధకాన్ని, అనారోగ్యాన్ని ప్రతిరోజు ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం చేయడం ద్వారా ఆత్మశక్తిని ఎక్కువ పొందగలుగుతాము. మనం చేసిన తప్పులను, పాపములను దేవుని ముందు ఒప్పుకొని క్షమాపణ కోరితే మనల్ని ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమాపణ పొందిన మనము ఆత్మఫలాలను ఫలిస్తాము. దేవుడు మనకు ఇచ్చిన గొప్ప వరములు ఆత్మీయ ఫలములు. ఈ ఆత్మీయ ఫలముల ద్వారా మనము కూడా ప్రేమించడం, క్షమించడం ఇలాంటివి ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటాం. కోపము, ద్వేషము వీటికి మన జీవితంలో చోటు లేకుండా ఉంటాయి. మనమెందుకు ఇలాంటి ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయకూడదు? ఒక్కసారి ఆలోచించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.